హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పీజీసెట్ 2024 అండ్ 25 ఈ అకాడమిక్ ఇయర్లో మనకి ఒక 5 యూనివర్సిటీస్ అయితే ఉంటాయి తెలంగాణలో. సో వాళ్ళు వచ్చేసి మనకి ఏ కోర్స్ అండ్ స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అవన్నీ మనమైతే చూద్దాం. సో రీసెంట్లీ మన ఎగ్జామ్ కూడా అయిపోయింది అండ్ రెస్పాన్స్ షీట్ కూడా మనకి వెబ్సైట్లో వచ్చింది. సో మీరు ఇంకా డౌన్లోడ్ చేయకపోతే అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. నేనైతే దీని రిగార్డింగ్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. సో దాని లింక్ అయితే నేను పైన ఐ బటన్లో అయితే ఇచ్చేస్తాను. సో యూ క్యాన్ డైరెక్ట్లీ విజిట్ ది వీడియో అండ్ ఎట్లా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేయాలి అండ్ కీ అండ్ ది మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేయాలి. సో అదైతే నేను ఆ షార్ట్లో అయితే చెప్పాను. సో మీరు చూడకపోతే ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే మీరైతే చేసుకొని మీ మార్క్స్ అండ్ లైక్ ర్యాంక్ అయితే మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ వీడియోలో అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో పోయి చూద్దాం. సో లైక్ ఆ కాలేజెస్, ఆ యూనివర్సిటీస్ వచ్చేసి మనకి ఏ కోర్స్ అనేది అండ్ స్పెషలైజేషన్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అయితే దాని తర్వాత మీరైతే కౌన్సిలింగ్ అవన్నీ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో దాని రిలేటెడే లైక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇన్ ద ఫ్యూచర్. అంటే మీకు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీస్లో ఉందా లేదా అనేది. సో అవైతే మొత్తం చూద్దాం. అండ్ మన ఛానల్ ఐఎన్ ఇయర్ బైన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మన ఛానల్లో మీరు వీడియో చూసినట్లయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైక్ టీఎస్పీసీ 2024 రాసినట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఆ బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి సో దట్ ఎనీ అప్డేట్స్ రిగార్డింగ్ టీఎస్పీసీ 2024 మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వితౌట్ ఎనీ డిలే. సో మనం ఇప్పుడైతే వీడియోని చూసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. ఏదైనా అఫీషియల్ సెర్చ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ టీఎస్పీసెట్ 2024 అనేది టైప్ చేసేయండి. చేసినాక ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లింక్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో గైస్, ఇది మనకి టీఎస్పీసెట్ 2024 ది అఫీషియల్ వెబ్సైట్ అండ్ హోమ్ పేజ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కింద చూడొచ్చు అప్లికేషన్ కింద అయితే మనకి రీసెంట్లో ఏమేమి నోటిఫికేషన్ అయితే వచ్చింది లైక్ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం అయితే కోర్స్ అండ్ ఎలిజిబిలిటీ పైన అయితే క్లిక్ చేసి మన రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ కాడ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం 5 యూనివర్సిటీస్ అయితే ఉంది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ కింద. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో మోస్ట్లీ ఈ పీజీ సెట్ చేసిన వాళ్ళైతే ఎంటెక్ లేక లైక్ ఎంబీఏ అసొంటి దానికైతే ట్రై చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ రానికైతే ట్రై చేస్తారు. సో ఇది మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి వాళ్ళు ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్లో మీ కోరుకునే స్పెషలైజేషన్స్ ఉందా లేదా అనేది మీరైతే చూసుకోండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ కాలేజీలలో ఫెసిలిటీస్ అండ్ లైబ్రరీ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి సో మీకు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడైతే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. సో గైస్ చూడొచ్చు ఇక్కడ అయితే మనకి ఒక పేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు టీఎస్పీసెట్ 2024 జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్ పీజీ కోర్స్ ఆఫర్డ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25. సో మనకి ఈ పీజీ సెట్ లైక్ సీట్కి అయితే మనం బోత్ గేట్ స్టూడెంట్స్ కానీ అండ్ పీజీ సెట్ క్యాండిడేట్స్ కానీ అయితే అప్లై చేస్తారు. ఫస్ట్ అయితే మనకి ప్రిఫరెన్స్ వచ్చేసి గేట్ వాళ్ళకి అయితే ఇస్తారు. సో వాళ్ళకి సీట్ ఇచ్చినాక ఏదైనా మిగిలితే మనకి పీజీ సెట్ వాళ్ళకైతే ప్రిఫర్ అవుతుంది. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కింద అయితే మనకి మొత్తం 8 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 7 వచ్చేసి లైక్ అందులో 5 వచ్చేసి మనకి ఎం ఆర్కిటెక్చర్స్ అండ్ 2 వచ్చేసి ఎంటెక్ అయితే ఉంది. సో ఫస్ట్ స్పెషలైజేషన్ అండ్ కోర్స్ వచ్చేసి లైక్ ఇక్కడ ఎంటెక్ ప్లానింగ్ ఉంది. దీని రిగార్డింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే ఉంది అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి బోత్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ లైక్ మీకు గేట్ స్కోర్ ఉన్నా కానీ పీజీ సెట్ స్కోర్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ఎంఆర్క్ ఉంది ఇంటీరియర్ డిజైన్లో. నెక్స్ట్ నెంబర్ 3 ఎంఆర్క్ ఉంది ఎన్విరాన్మెంటల్ డిజైన్లో. నెక్స్ట్ నెంబర్ 4 ఉంది ఎంఆర్క్ దట్ ఈస్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. సో దీని రిగార్డింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ మీద అయితే చూసుకోండి అకార్డింగ్లీ, బికాస్ ఇవన్నీ చెప్తే ఈ వీడియో లెంత్ అనేది చాలా లైక్ ఎక్కువ అయిపోతుంది.
నెక్స్ట్ నెంబర్ 5th వచ్చేసి ఎంఆర్క్, దట్ ఈస్ ఆర్కిటెక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ నెంబర్ 6th వచ్చేసి ఎంఆర్క్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి ఎంఆర్క్ అర్బన్ డిజైన్ అండ్ ఎంటెక్. 8th వచ్చేసి ఎంటెక్ ఫర్ ఎనర్జీ అండ్ సూటబుల్ బిల్డ్ ఎన్వైర్న్మెంట్. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, మనకు కూకట్పల్లిలో కాలేజ్ ఉంది కదా, సో అదే నేనైతే ఇప్పుడు అదే కాలేజ్లో మన ఎంటెక్ అనేది చేస్తున్నాను ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియోటెక్నికల్. సో వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ JNTH వచ్చేసి మనకి చాలా కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటి అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ అయితే సివిల్ ఇంజనీరింగ్ గురించి అయితే ఉంది. సో గైస్ ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, మీద ఇప్పుడు చూసుకోండి. నేమ్ ఆఫ్ ది పీజీ కోర్స్ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎంటెక్ కింద వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, హైవే ఇంజనీరింగ్ ఉంది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఎంటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కింద అయితే మనకి ఎలక్ట్రికల్ పవర్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఉంది, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, పవర్ ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్, పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇవైతే ఉన్నాయి అండర్ ఎంటెక్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో దాని కింద అయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది, చూడొచ్చు ఇక్కడ. సో అవన్నీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉంది, క్యాడ్ ఆర్ క్యామ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిజైన్ ఉంది, మెషిన్ డిజైన్ ఉంది, డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది, థర్మల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉంది, మెకాట్రానిక్స్ అయితే ఉంది. సో ఇవైతే కోర్స్ ఆఫర్డ్ బై ది మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ద JNTH కూకట్పల్లి. నెక్స్ట్ అయితే మనకి 4th నెంబర్లో వచ్చేసి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, VLSI డిజైన్, VLSI సిస్టమ్ డిజైన్స్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ VLSI డిజైన్ ఉంది. సో దాని రిలేటెడ్ మనకి కోర్స్ కోడ్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ ఉంది. సో మీరు అప్పుడు పెడతారు కదా, కాలేజ్ సెలెక్ట్ చేస్తారు కదా, ఆ టైంలో అయితే మీరు ఈ కోర్స్ బట్టి మీరైతే సెలెక్ట్ చేయాలి. సో మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలి ఇన్ ద సీక్వెన్స్ డ్యూరింగ్ ది కాలేజ్ సెలెక్షన్ మీ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ నెంబర్ 5లో వచ్చేసి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఉంది. దాని కింద అయితే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది, లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఆర్ డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి బోత్ ఎంటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ అండ్ బీటెక్లో మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అయితే ఉంది. సో బోత్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ రెస్పెక్టివ్ కోర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు, డ్యూరింగ్ అప్లై మీకు అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి ఎంటెక్ బయోటెక్నాలజీ అయితే ఉంది. సో బయోటెక్నాలజీ ఒకటే స్పెషలైజేషన్ ఉంది, దట్ ఈస్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ నెంబర్ 8 వచ్చేసి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్. సో అందులో వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ అయితే ఉంది. నెక్స్ట్ ఫార్మా వాళ్ళకైతే డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసిర్రు, లైక్ ఫార్మాకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ అనాలైసిస్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మకోగనసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ. సో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది. సో దీనికి మనకి ఎలిజిబుల్ ఎగ్జామ్ వచ్చేసి GPAT ఆర్ PY అంటే PGCET ద్వారా కండక్ట్ అయితే, సో అది. నెక్స్ట్ నెంబర్ 10th వచ్చేసి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అయితే ఉంది. వాళ్ళకు ఒకటే స్పెషలైజేషన్ ఉంది, దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ నెంబర్ 11th వచ్చేసి ఎంటెక్ నానో టెక్నాలజీ అండ్ స్పెషలైజేషన్ ఒకటే ఉంది, దట్ ఈస్ నానో టెక్నాలజీ. అండ్ దానికి వచ్చేసి డిఫరెంట్
డిపార్ట్మెంట్స్ ఆర్ ఎలిజిబుల్. సో అకార్డింగ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి అయితే అప్లై చేసేయండి. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ అసిస్ట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ నెంబర్ 12 వచ్చేసి ఎంటెక్ ఎనర్జీ స్టడీస్, దట్ ఈస్ ఎనర్జీ సిస్టమ్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళ అయితే అప్లికేబుల్ అయితే ఉంది. సో మీరైతే ఒకవేళ చేయాలనుకుంటే డూ అప్లై ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ కేటగిరీ. నెక్స్ట్ నెంబర్ 13 వచ్చేసి ఎంటెక్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లైక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉంది. సో అకార్డింగ్లీ చూసుకొని అప్లై చేసేయండి. ఇక్కడ రిలవెంట్ గేట్ ఎగ్జామ్ వాళ్ళు అండ్ ఎన్విరాన్మెంటల్ పేపర్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ జియోమాటిక్స్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 14 వచ్చేసి ఎంటెక్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ వచ్చేసి మనకి స్పెషలైజేషన్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఉంది అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. సో మీరు కూడా అకార్డింగ్లీ చూసుకొని అప్లై చేసేయండి. అండ్ ఇక్కడ మనకి పేపర్ కోడ్ వచ్చేసి CEAGXL అంటే గేట్ వాళ్ళది, అండ్ GG వచ్చేసి మనకి పీసెట్ వాళ్ళ లైక్ పేపర్ కోడ్. నెక్స్ట్ నెంబర్ 15 వచ్చేసి ఎంటెక్ వాటర్ రిసోర్స్. సో ఇది వచ్చేసి వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్ అయితే ఉంది. బోత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో గేట్ పేపర్ వచ్చేసి మనకి CEAG అండ్ XL అండ్ ఫర్ PG సెట్ పేపర్ ఇట్ ఈస్ EM. సో మీరైతే ఆ పేపర్ రాసి యువర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ అయితే కూడా ఆఫర్ చేస్తున్నారు JNTH. అందులో వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే ఉంది. మనకి గేట్ పేపర్ కోడ్ వచ్చేసి ME అండ్ AE. సో మెకానికల్ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ PG సెట్ వాళ్ళకైతే AS అయితే పేపర్ కోడ్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 17 వచ్చేసి ఎంటెక్ మెట్రాలజీ ఇంజనీరింగ్. సో మెట్రాలజీ ఇక్కడ స్పెషలైజేషన్. ఇక్కడ గేట్ పేపర్ కోడ్ వచ్చేసి ME అండ్ PI అండ్ PG సెట్ అయితే MT. సో ఇవమ్మ మొత్తం 17 కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రమ్ JNTH హైదరాబాద్. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ అప్లై ఎనీ ఆఫ్ దెమ్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో అయితే చూద్దాం ఏ కోర్స్ అనేది వాళ్ళు వచ్చేసి ఆఫర్ చేస్తున్నారు ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో ఇక్కడ చూడొచ్చు దిస్ అకాడమిక్ లైక్ బిలాంగ్స్ టు ది 24 and 25 అకాడమిక్ ఇయర్ PG కోర్సెస్. సో వీళ్ళు వచ్చేసి ఎంటెక్ కోర్సెస్ అండ్ ఎంఫార్మా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఎంటెక్ స్ట్రక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఉంది. పేపర్ కోడ్ మనకి గేట్ అండ్ ప్రీసెట్ అయితే CEC ఉంది రెండు. అకార్డింగ్లీ మీ క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ డేటా సైన్స్ ఇంజనీరింగ్. పేపర్ కోడ్ వచ్చి రెస్పెక్టివ్ పేపర్ కోడ్ వచ్చేసి CS అండ్ CS బోత్ ఫర్ గేట్ అండ్ PG సెట్. నెక్స్ట్ ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ వచ్చేసి EE ఫర్ పేపర్ కోడ్స్ ఫర్ గేట్ అండ్ PG సెట్. నెక్స్ట్ ఎంటెక్ ఫర్ డిజిటల్ కమ్యూనికేషన్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ EC అండ్ CE అయితే EC పేపర్ కోడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఎంటెక్ ఫర్ మెకానికల్ అనుకుంటే ఇది SCAD ఆర్ CAM ఆర్ డిజైన్ ఇంజనీరింగ్. సో రెస్పెక్టివ్ మనకి డిగ్రీ అయితే మెన్షన్ చేసిరు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. అండ్ గేట్ పేపర్ కోడ్ వచ్చేసి ME PI AE. ఒకవేళ మీరు అయితే ఈ పేపర్ రాసుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్సెస్. అండ్ PG సెట్కి అయితే ME మీరు రాయాలి. నెక్స్ట్ ఎంఫార్మా కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు వచ్చేసి. సో ఇక్కడ ఎంఫార్మా కింద అయితే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది లైక్ ఫార్మాసూటిక్స్, ఫార్మాసూటికల్ అనాలైసిస్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మసీ ప్రాక్టీస్, డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మకాలజీ, ఫార్మాసూటికల్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాగానసీ. సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. సో ఎంఫార్మా వాళ్ళు మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు ఇఫ్ ఆర్ ఎలిజిబుల్. సో మీరు లైక్ సెంటర్ పేపర్ అయితే రాసి ఉంటే GPACT అయితే రాయాలి అండ్ పేపర్ కోడ్ అండ్ మనకి PG సెట్ అయితే PY పేపర్ కోడ్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి సో దట్ యూ క్యాన్ బి ఎలిజిబుల్ ఫర్ దీస్ కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో చూద్దాం ఏ కోర్సెస్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో గైస్ ఇక్కడ చూడొచ్చు PG కోర్సెస్ ఆఫర్డ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. అండ్ ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసారు. దేర్ మే బి సమ్ చేంజెస్ ఇన్ ద స్పెషలైజేషన్ ఆఫర్డ్ బై ది యూనివర్సిటీ ఫర్ ది కరెంట్ అకాడమిక్ ఇయర్ 24 and 25. ద చేంజెస్ ఇఫ్ ఎనీ విల్ బి అప్డేటెడ్ ఇన్ డ్యూ కోర్స్. సో ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్లో కొన్ని చేంజెస్ కూడా ఉండవచ్చు డ్యూరింగ్ ద కోర్స్ టైం. సో ఏమైనా ఉంటే వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు సార్. బట్ టైం బీయింగ్కి ఇవైతే కోర్సెస్ వాళ్ళు అయితే అప్లై లైక్ ఆఫరింగ్. సో మొత్తం 12 కోర్సెస్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉంది. స్పెషలైజేషన్ వచ్చేసి లైక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో మనకి ఇక్కడ లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనేది రెగ్యులర్ ఫీజ్ టైప్లో లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉంది. అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ కూడా సెల్ఫ్ ఫైనాన్సే ఉంది. సో మీరైతే అప్లై చేసేటప్పుడు ఇవైతే చూసుకోవాలి జాగ్రత్తగా. బికాజ్
రెగ్యులర్ వాళ్ళ ఫీజు అనేది మనకి తక్కువ ఉంటుంది, వేరాజ్ వెన్ కంపేర్ టు ది ఎస్ఎన్ఎస్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజ్ టైప్. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో దాని కింద వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అయితే స్పెషలైజేషన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో దాని కింద కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది, లైక్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, టర్బో మెషినరీ, టూల్ డిజైన్, CAD or CAM డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, అండ్ హీట్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీకు నచ్చిన కోర్సెస్ అండ్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ మీకు రిలేటెడ్ పేపర్ కూడా రాయాలి. దే ఆర్ మెన్షన్ హియర్, గేట్ పేపర్ అండ్ పీజీ సెట్ పేపర్. సో ఆ కోడ్ చూసేసి మీరు అయితే అప్లై చేయాలి. సో ఇవన్నీ రెగ్యులర్ కోర్సెస్ అండ్ అకార్డింగ్లీ మీకు క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో దాని కింద అయితే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వీళ్ళు మెన్షన్ చేసిరు. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకి డిజిటల్ సిస్టమ్స్ ఉంది, నెక్స్ట్ మైక్రోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్ కూడా ఉంది, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ VLSI డిజైన్. సో ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్. సో రెగ్యులర్ కోర్స్ అయితే లేదు ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ VLSI డిజైన్. అకార్డింగ్లీ అయితే అప్లై చేసేటప్పుడు అయితే చూసుకోండి, మీ ప్రిఫరెన్స్ పెడతారు కదా, సో దట్ టైం. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా ఉంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో రిలేటెడ్ గేట్ పేపర్ అండ్ లైక్ ప్రీసెట్ పేపర్ కోడ్ వచ్చేసి మనకి EC ఇక్కడ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి స్పెషలైజేషన్స్ కింద అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్యారలల్ అండ్ డిస్టర్బ్డ్ సిస్టమ్స్. సో ఇది వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్సే ఉంది, ఫీ టైప్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ అండ్ దాని రిలేటెడ్ పేపర్ కూడా అయితే ఇచ్చారు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ అండర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇస్ బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఉంది, అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ లైక్ ఆఫర్డ్ బై ది ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ దాని లైక్ వచ్చేసి బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అయితే ఉంది స్పెషలైజేషన్. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అండర్ విచ్ కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, ప్లాంట్ డిజైన్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. సో అప్లై చేసేటప్పుడు అయితే అకార్డింగ్లీ చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేసి కెమికల్ టెక్నాలజీ, అండ్ దాని కింద వచ్చేసి మనకి స్పెషలైజేషన్ టెక్నాలజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్. నెంబర్ 2 మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. నెంబర్ 10 వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు స్పెషలైజేషన్, బట్ అది వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే. సో అకార్డింగ్లీ అప్లై చేసేటప్పుడు అయితే చూసుకోండి, బికాస్ ద ఫీజ్ విల్ బి హయ్యర్ when compared to the like regular fee types. సో ఫుడ్ టెక్నాలజీ కింద అయితే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అయితే వాళ్ళు మెన్షన్ చేసిరు స్పెషలైజేషన్, అండ్ ఇక్కడ గేట్ పేపర్ కూడా అయితే మీరు XC అండ్ XL రాసి ఉండాలి, లేకపోతే మనకి పీసెట్లో అయితే FT పేపర్ కూడా అయితే మీరు రాసి ఉండాలి టు గెట్ అన్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ కోర్స్. నెక్స్ట్ నెంబర్ 11 వచ్చేసి టెక్స్టైల్ టెక్నాలజీ కూడా ఉంది. దాని కింద స్పెషలైజేషన్ వచ్చేసి అపరల్ టెక్నాలజీ. సో ఇది సెల్ఫ్ ఫైనాన్సే. నెక్స్ట్ నెంబర్ 12 వచ్చేసి ఫార్మసీ. సో ఫార్మసీ మొత్తం ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సే. సో ఎవరైనా అప్లై చేసే అకార్డింగ్లీ అయితే చూసుకోండి. సో దాని కింద అయితే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది 6. నెంబర్ 1 వచ్చేసి ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలైసిస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మకానసీ అండ్ ఫార్మాడీ PB అయితే ఉంది. సో దాని రిలేటెడ్ పేపర్ కోడ్ వచ్చేసి మనకి GPACT అండ్ ఫర్ PSET ఇట్ ఈస్ PY. సో గైస్ ఇది అమ్మ మొత్తం టోటల్ 12 courses is offered by the Usmania University for the academic year 2024 and 25, and as they mentioned ఏమైనా చేంజెస్ ఉంటే they will be like updated in the further process. అకార్డింగ్లీ అయితే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. నెక్స్ట్ నెంబర్ 5th యూనివర్సిటీ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో చూద్దాం వాళ్ళు కూడా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి ఓన్లీ ఫార్మా వాళ్ళకైతే కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, PG course offered with eligibility criteria for the academic year 2024 or 25 by Palamuru University Mehboob Nagar. సో ఫార్మా కోర్స్ ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చేసి మనకి ఫార్మాస్యూటికల్ అనాలైసిస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, దట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది. సో అప్లై చేసేటప్పుడు అయితే పక్కగా అయితే చూసుకోండి, బికాస్ ఫీ విల్ బీ హైయర్ వెన్ కంపేర్ టు ది రెగ్యులర్ ఫీ టైప్. సో ఇది పదే చెప్తున్నాను. సో అప్లై చేసినాక మీరు అయితే రిగ్రెట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మాస్యూటిక్స్ ఉంది, ఇండస్ట్రియల్ ఫార్మసీ ఉంది, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఉంది, అండ్ ఫార్మాకాలజీ అయితే ఉంది. సో ఈ స్పెషలైజేషన్స్ అన్నీ అయితే సెల్ఫ్ ఫైనాన్సే ఉన్నాయి.
ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీస్ ఫార్మసీ అండ్ మీరైతే ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ కోర్సెస్కి మీరు జీపాక్ట్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి. అండ్ పీజీఏ స్టేట్ లెవెల్లో పీజీసెట్ ఎగ్జామ్లో అయితే పీవై పేపర్ కోడ్ అయితే మీరు రాసి ఉండాలి. సో ఇదే నమ్మ లైక్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్ విచ్ ఈస్ ఆఫరింగ్ బై ది డిఫరెంట్ 5 యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 25. అండ్ మనం ఇదే నమ్మ ఈ వీడియో లాస్ట్ అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి మనం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సెండ్ చేస్తాం. సో యూ కెన్ డైరెక్ట్లీ అసిస్ట్ ఫ్రమ్ దేర్. అండ్ మీరైతే ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే లైక్ జాయిన్ అయిపోండి. నెక్స్ట్ గైస్ ఏదన్నా పీజీ సెట్ రిలేటెడ్ లైక్ అప్డేట్స్ ఉంటే నేనైతే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను వితౌట్ ఎనీ డిలే. అండ్ కొన్ని లైక్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి వెంటనే మనం లైక్ చెప్పాలంటే టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. సో మీరు అక్కడ చేస్తే మీకైతే బెటరే. సో గైస్ థ్యాంక్ యూ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby. ప్లీజ్ డూ support to my channel and give a thumbs up to this video and share with your friends who are like applied for the exam and had written for the exam and was waiting for the further process of TSPSC 2024. Thank you. Okay, bye aspirants.